హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం. బహుశా డ్రగ్స్ డ్రింక్లో కలిపితే అది తెలియకుండా ఉంటుంది కదా, అందుకే చెక్ చేయమంటున్నా అని భూమి పోలీస్ ఆఫీస్తో అంటూ ఉంటుంది. డ్రగ్స్ అప్లై అయ్యాయేమో అనేసరికి అపూర్వంలో గోరంట సుజాత షాక్ అయిపోతారు. అప్పుడు గగన్ వెంటనే, భూమి నువ్వు కరెక్ట్గా చెప్తున్నావని గగన్ అంటాడు. అందుకే సార్ ప్లీజ్ అందరి కార్లు చెక్ చేయండి సార్ అని గగన్ అన్న తర్వాత సెక్యూరిటీ వెళ్ళి అందరి కార్లు కీ తీసుకురా. అలాగే సార్ అని చెప్పేసి అందరి కార్లు కీ తీసుకొని వస్తాడు. సెక్యూరిటీ వెళ్ళి కార్ చెక్ చేయని పోలీస్ ఆఫీసర్ అన్న తర్వాత చరచంద్ర కార్ దగ్గరికి కానిస్టేబుల్ వెళ్తుండగా, ఆగండి, నా కారు చెక్ చేస్తారా? అందరి కార్లు చెక్ చేసిన తర్వాత మీ కారు చెక్ చేయబోతే వచ్చిన గెస్టుల్ని అవమానించినట్టు అవుతుంది సార్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చెప్పేసి ఎస్ఐ అంటాడు. అప్పుడు వెంటనే, బావా ఎందుకంత భయపడుతున్నావు? అందరి కార్లు చెక్ చేశారు కదా, చెక్ చేయని అనే విధంగా ఇక అపూర్వ కూడా అంటూ ఉంటుంది. అందరి కార్లు చెక్ చేసిన తర్వాత ఇక చరచంద్ర కారు చెక్ చేస్తాడు. ఈ లోపు చరచంద్ర కార్లో డ్రగ్స్ దొరుకుతుంది. ఇదిగో సార్ ఈ కార్లో డ్రగ్స్ దొరికింది సార్ అని చెప్పేసి అనేసరికి చరచంద్ర అపూర్వ షాక్ అయిపోతుంది. ఇదేంటి సార్ మీ కార్ చెక్ చేయొద్దని చెప్పేసి అన్నారు, దీనికి సార్ అసలు మీ కార్లోకి ఈ డ్రగ్స్ ఎలా వచ్చాయి సార్, అందుకే వద్దని చెప్పేసి అన్నారా అని ఎస్ఐ అంటుండగా, అసలు ఆ కార్లోకి ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు సార్ అని చెప్పేసి చరచంద్ర అంటూ ఉంటాడు. నిజమే ఎస్ఐ గారు, మా నాన్న చెప్తుంది నిజమే, మా నాన్నతో పాటుగా మా పిన్ని అపూర్వ కూడా వచ్చింది అని ఇక భూమి అపూర్వ వైపు చూస్తూ ఉంటూ ఆ మాట చెప్తూ ఉంటుంది. ఆ మాట చెప్పేసరికి అపూర్వ ఉన్న గొర్రెంటి పిన్ని షాక్ అయిపోతుంది. వెంటనే ఇక ఇదంతా అనవసరం మేడం, ఎందుకంటే సాక్ష్యాలు ముందట కనిపిస్తున్నాయి కాబట్టి, డ్రగ్స్ అంటే పెద్ద క్రైమ్ కాబట్టి వెంటనే చరచంద్ర గారిని అరెస్ట్ చేయక తప్పదనేసరికి, ఒక్క నిమిషం ఎస్ఐ గారు, మా నాన్న చెప్పింది నిజమే, మా నాన్న తప్పు ఏం లేదు, ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పేసి ఇక వెంటనే అపూర్వ పార్టీలో డ్రగ్స్ కలిపిన వీడియో చూపిస్తుంది. అక్కడ చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. మా నాన్న తప్పు లేదు, ఇదంతా మా పిన్ని కావాలని చేసింది, అది కూడా ఎందుకంటే మా పిన్నికి మా పెళ్లి చేయడం ఇష్టం లేదు, అందుకే ఈ పని చేసింది ఎస్ఐ గారని చెప్పేసి భూమి అంత చెప్పేస్తుంది. అప్పుడు ఎస్ఐ ఇక ఎవరు సాక్ష్యాలతో నిర్ధార అయింది కాబట్టి వెంటనే అపూర్వని అరెస్ట్ చేయవలసి వస్తుంది సార్ అని చెప్పేసి అంటాడు. అదే సమయానికి ఇక చరచంద్ర కోపంతో, నిజం అపూర్వ, భూమి తీసిన వీడియోలో నిజమేనా అంటే బావా ఛీ అని చెప్పేసి వెంటనే చరచంద్ర అపూర్వ చెంప పగలు కొడతాడు. బావా అదేంటి బావా, అసలు ఇలా ఎలా చేసావు, ఇది ఎంత నేరమో తెలుసా? సార్ మా ఫార్మాలిటీస్ మేము మొత్తం పూర్తి చేస్తాం, ఎలాగైనా తనని అరెస్ట్ చేస్తాం సార్. అది కాదు ఎస్ఐ కాదు, చెప్పాను కదా, ఎలాగైనా సరే సార్ మా డ్యూటీని మీరు అడ్డు రాకూడదు, మీరు ఎవరన్నా ఎవిడెన్స్తో సహా వచ్చి తనని విడిపించుకుంటే నో ప్రాబ్లం, కాకపోతే కళ్ళ కట్టినట్టుగా సాక్ష్యం ఉంది కాబట్టి తనని మేము వెంటనే అరెస్ట్ చేస్తాం అని విధంగా అంటూ ఉంటుంది. అదే సమయానికి భూమి, ప్లీజ్ ఎస్ఐ గారు, మా ఇంటి పరువు పోతుంది, ఈ సాక్ష్యం చూపించింది నిజం బయటపడడానికి, నేనెందుకు ఈ సాక్ష్యం చూపించానంటే మా నాన్న ఇక అరెస్ట్ చేస్తారన్నారు కాబట్టి నేను ఈ సాక్ష్యాన్ని మీ ముంగట పెట్టాను, అంతే ఉద్దేశించి కానీ మా పిన్నిని అరెస్ట్ చేయడానికి కాదు, ఇంకొన్ని రోజులలో మా పెళ్లి జరగబోతుంది, ఇప్పుడు మా ఇంట్లో మనిషి అరెస్ట్ అయిందంటే పరువు పోతుంది, దీనికి ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని చెప్పేసి వెంటనే భూమి రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ కూడా, ఈసారికి వదిలేండి సార్, ఇక ఇది మా పర్సనల్ విషయాన్ని కాబట్టి అందుకే వదిలేండి అని చెప్పేసి అంటుండగా, ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేయక తప్పదు, ఇక ఎందుకంటే మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అందుకే మేము వదిలేస్తున్నాం, పదండి అని చెప్పేసి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిన తర్వాత, అసలు నీకు ఇలా లేచేతులు వచ్చాయి అపూర్వ పిన్ని, ఎలాగైనా మమ్మల్ని బ్లేమ్ చేసి ఇక మా ఇద్దరిని విడగొట్టి ఈ కుటుంబాన్ని విడగొట్టాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు, అది నిన్ను కనిపెట్టుకుంటా నేను వీడియో తీశాను, బావని ఎలాగైనా స్టేషన్కి పట్టించాలని నువ్వు ప్లాన్ చేసావు, కాకపోతే నిజం బయటపడ్డది కదా, ఇప్పుడు చూసావు కదా అని చెప్పేసి ఈ విధంగా ఇక భూమి అంటూ ఉంటుంది. భూమి అక్కడి నుంచి పద బావ వెళ్ళిపోదాం, అక్కడి నుంచి చరచంద్ర కూడా వెళ్తూ ఉంటాడు. అప్పుడు గోరంట పినితో
అపూర్వ ఇదంతా ఇది ఎలా తీసింది పిన్ని, అసలు నాకు అర్థం కావట్లేదు. ఒసే భూమి, ఈ రోజులో అందరి ముంగట నా పరువు తీసావు కదే, ఇంతకింత నేను ఎలా దెబ్బ కొడతానో చూడవే అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. అలా వెళ్ళిన తర్వాత వెంటనే గగన్ భూమిని ఇంటి దగ్గర దించిన తర్వాత గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా, ఏం ఆలోచిస్తున్నావు? మీ పిన్ని ఒక్కతే చేసిందని ఎలా నమ్ముతున్నావు భూమి? అదేంటి బావా, సాక్ష్యాలతో సహా ఇప్పుడు మనం చూపించావు కదా. చెప్పలేము, మొదటి నుంచి మన పెళ్ళి అంటే మీ నాన్నకి ఇష్టం లేదు. మేబీ మీ నాన్న హస్తం కూడా ఉండొచ్చేమో, అక్కడ తప్పించుకునడానికి ఇక నేను చేయాలని చెప్పేసి అనొచ్చేమో. దీనిలో నమ్మశక్యం లేదు. అదేంటి బావా, సాక్ష్యాలతో సహా నేను చూపించాను కదా, నాన్న అలా ఎలా చేస్తాడు? ఎందుకంటే మన ఇద్దరి పెళ్ళి మీ నాన్నకు ఇష్టం లేదు. లేదు బావా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకోవట్లేదు భూమి, ఉన్నది వాస్తవాన్ని నేను ఆలోచిస్తున్నా. మీ అపూర్వ పిన్ని ఒక్కటి చేసిందని నువ్వనుకుంటున్నావు, దాంతో సరిదంటగా మీ నాన్న కూడా హ్యాండ్ ఉందని నేనంటున్నా. కాకపోతే నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఒక్కసారి మీ నాన్నని కలిసి నిజం తెలుసుకో, అసలు మన పెళ్ళి చేయడం ఇష్టం ఉందా లేదా అని ఈ విధంగా గగన్ అంటాడు. సరే అని చెప్పేసి వెళ్తున్నాను లోపలికి వచ్చేస్తుంది. వెళ్ళిన తర్వాత ఇక వెంటనే చరచంద్ర గదికి వెళ్తుంది. నాన్న అని చెప్పేసి పిలుస్తుంది. ఏంటమ్మా, అక్కడ జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నామ్మా, సారీ అంటుండగా, ఒక్కటి చెప్పు నాన్న, నిజం చెప్తావు కదా. ఏంటమ్మా, అసలు బావ నా పెళ్ళి చేయడానికి నీకు ఇష్టం లేదు కదా అనేసరికి ఒక్కసారిగా అపూర్వ శారదకు పెట్టిన కండిషన్ గుర్తొస్తుంది. కేపీతో ఎలాగైనా విడాకులు తీసుకోవాలనే మాట భూమికి తెలిసిందేమో అని చెప్పేసి వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఎందుకంటే ఈరోజు జరిగిన దానికి నీకు కూడా ఇష్టం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నా, అందుకే అడుగుతున్నాను నాన్న. నిజం చెప్పు నాన్న, మా పెళ్ళి చేయడం నీకు ఇష్టం లేదు కదా అని భూమి ఇక కర కంటికి అడుగుతుండగా, అలెందుకు అంటున్నావమ్మా? ఎందుకంటే నాకెందుకో నా మనసు కనిపించింది నీకు కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసి. లేదు భూమి, నువ్వు అలా తప్పుగా అర్థం చేసుకోకు. అక్కడ జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా నువ్వు దాని గురించి ఎందుకు చెప్తున్నావు? నేను వేరే అనుకున్నా. ఇంకా వేరేంటి నాన్న? అబ్బే అదే, అక్కడ దాని గురించి అంటున్నా. అంటే భూమికి కేపీ శారదకు విడాకులు ఇచ్చిన విషయం కాదన్నమాట. ఓహో, అక్కడ పార్టీలో జరిగిన విషయమా? దాని గురించి అడుగుతుందా? అదేం లేదమ్మా, నువ్వు ఆలోచించకు. మీ ఇద్దరు పెళ్ళి చేయడానికే నేను నిర్ణయించుకున్నాను. అయినా ఏదో అపూర్వ పిచ్చి పని చేసింది, కానీ తనకి నేను సర్ది చెప్తలే అని చెప్పేసి అంటుండగా, ఇక వెంటనే ఒకటి చెప్తున్నాను నాన్న, బావ అంటే నాకు ఇష్టం. నువ్వెంత ప్రేమో బావ అంతకంటే డబుల్ ప్రేమ. మా ఇద్దరు పెళ్లి చేస్తే నేను హ్యాపీగా ఉంటాను అని భూమి అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతుంది. గగన్ కూడా ఇంటికి వెళ్తాడు కదా. ఇక చరచంద్ర శారద గురించి తెలిసిందేమో చెప్పేసి భయపడతారు. ఇక శారద మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత హాల్లో కూర్చొని ఏడుస్తూ ఉండగా ఈ విషయం గురించి థింక్ చేస్తూ ఉంటుంది. పూర్వకు మొదటి నుంచి భూమి అన్నయ్యలు పెళ్లి చేయడం ఇష్టం లేదమ్మా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది. అది నిజమే కదమ్మా, దానికో కండిషన్ పెట్టింది కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అబ్బే ఏం లేదమ్మా, అయినా ఈరోజు భూమి వల్ల నిజం బయటపడిందిలే అని విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక అపూర్వ మాత్రం మండిపడుతూ ఉంటుంది. వస్తే భూమి, ఈరోజు నా పరువు తీసావు కదనే, ఇంత కింద నేను ఎలా దెబ్బ కొడతానో చూడవే అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? లేట్ చేయకుండా లైక్ కొట్టి ఛానల్ని సపోర్ట్ చేయండి బా.